జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ టమాటా రసం. మేము చెప్పిన విధంగా టమాటా చారుని తయారు చేసి చూడండి. మీరు ఖచ్చితంగా అన్నం అంతా టమాటా చారుతోనే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. చారే కదా, తెలిసిన రెసిపీయే కదా, అందరూ చేసేదే కదా అనుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. మేము చేసిన పద్ధతిలో చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫస్ట్ గిన్నెలో నీళ్ళు తీసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. రాళ్ళుప్పు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చారైనా, సాంబారైనా, పప్పుచారైనా రాళ్ళుప్పు వేసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది. తర్వాత చింతపండు, చిన్న గోళీ సైజ్ అంత చింతపండు. టమాటా వేస్తాం కాబట్టి పులుపు సరిపోతుంది. చింతపండు ఎక్కువ వేయక్కర్లేదు. టమాటా ముక్కలు చాలా చిన్న చిన్న సైజులో తరుక్కోవాలి. అప్పుడే టమాటాలోని రసం అంతా చారులో దిగుతుంది. కొంతమంది టమాటా వడంగా వేసేస్తారు. కొంతమంది టమాటాని స్మాష్ చేసుకుని వేసుకుంటారు. ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే మనకు చారులోకి తగులుతూ ఉంటుందన్నమాట. అన్నం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. తరుక్కున్న టమాటా ముక్కలు, కొత్తిమీర ముక్కలు చారులో వేసేసుకోవడమే. దీన్ని బాగా మరిగించాలి. కొంచెం బెల్లం, చాలా చిన్న సైజు బెల్లం, పచ్చిమిరపకాయ ముచ్చుకుతో సహా వేసేసుకోవాలి. ముచ్చుకు తీస్తే మరీ కారంగా అయిపోతుందన్నమాట. ముచ్చుకుతో సహా వేసుకోవాలి. తర్వాత ధనియాలు, మిరియాలు, వెల్లుల్లిపాయ, ఈ 3 మెత్తగా కొట్టుకుని వేసుకుంటారు. లేదంటే విడివిడిగా పొడి ఉంటే పొడి వేసేసుకోవచ్చు. ధనియాలు కొంచెం కచ్చాపిచ్చగా కొట్టినవి, జీలకర్ర పొడి, కరివేపాకు. మేము వెల్లుల్లిపాయ వేయటం లేదు, కానీ వెల్లుల్లిపాయ ఇష్టపడేవారు 2 కచ్చాపిచ్చగా కొట్టుకుని చారులో వేసేసుకోవచ్చు. గార్లిక్ రసం వేరుగా ఉంటుంది, అది వేరే వీడియోలో చూపిస్తాం. మేము చేసే రసంలో అయితే వెల్లుల్లిపాయ వేసుకోము. చారుకి లాస్ట్లో పోపు పెట్టుకోవాలి. దీనికి 2 ఎండుమిరపకాయలు, స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు, చివర్లో ఇంగువ వేసి స్టవ్ కట్టేసుకోవడమే. బెల్లం వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది బెల్లం వేసుకుంటే. పులుపుకి, తీపికి బ్యాలెన్స్ చేస్తుంది. అరాని మరీ ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెం. మిరియాల పొడి లాస్ట్లో వేసుకుంటే మరీ ఘాటు రాకుండా ఉంటుంది చారు. చిన్నపిల్లలు కూడా తినగలరన్నమాట. అంతే, ఎంతో రుచిగా ఉండే టమాటా రసం రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని క్యాబేజీ 65 నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. క్యాబేజీ 65 మా నెక్స్ట్ వీడియో, అది కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.